వెల్కమ్ టు వినాచ్ కిచెన్ ఫ్యామిలీ వ్లాగ్. మేము విశాఖపట్నం వస్తామండి. వచ్చిన తర్వాత ఒక 3 days నేను హౌస్ అంతా క్లీన్ చేసుకున్నాము రిలాక్స్ అవ్వడానికి. ఇప్పుడు నేను, మా హస్బెండ్, మా పిల్లలు అందరం తినేటి పార్క్ వెళ్తున్నాము. తినేటి పార్క్ ఒక బీచ్ అన్నమాట. సో అక్కడికి వెళ్ళి ప్రశాంతంగా కూర్చుంటాము అనుకున్నాము, కానీ మా పిల్లలు అక్కడ కూడా బ్యాడ్మింటన్ ఇవన్నీ తీసుకుని వస్తారు. సో అక్కడ వెళ్ళినప్పటికీ ఈ వ్యూస్ అండి, చాలా రోజు అయింది చూసి. 25 days అనుకుంటా నేను మా ఊర్లో ఉన్నాను. సో అక్కడైతే ఇంకా వేరే వైబ్స్ అండి. ఊరిదైతే వేరే వైబ్స్, అంటే బాగుంటుంది చాలా. మమ్మీ అందరూ ఊర్లో అందరూ ఉన్నాము. సో ఇక్కడ కూడా అలాగే నేను హ్యాబిచ్యుయేట్ అయిపోయాను వైజాగ్కి, మా ఊరికి. కానీ మా పిల్లలు కొంచెం ఎటు అటు అనుకుంటారు. ఇక్కడ మేము వెళ్తున్నాము. ఈ ఈ బండి అయితే మాకు సరిపోదు ఇప్పుడు, ఎందుకంటే నలుగురం ఇప్పుడు, మా పిల్లలు ఇప్పుడు కొంచెం పెద్దోళ్ళు అయ్యారు. సో అదే అనుకుంటున్నాము, మేము నలుగురం ఎలా వెళ్తున్నాము, స్లోగా వెళ్తున్నాము. ఇంకా మా పాప అయితే ఫ్రంట్లో ఉంది కాబట్టి అంతా వీడియో తీసుకుంటుంది, వీడియో షూట్ చేస్తుంది. ఇది కొండలండి, చాలా బాగుంటుంది. ఈ ఏరియా చాలా నాకు నచ్చుతుంది. సో ప్రశాంతంగా ఉంటుంది. కానీ ట్రాఫిక్, ఆ రోజు సండే అనుకుంటాను ఈరోజు. సో ట్రాఫిక్ మొత్తం నైట్ అయితే వచ్చేటప్పుడు అయితే చాలా అసలు రష్గా, అసలు వెళ్ళకపోయాము, అంత రష్ అనమాట. ఎందుకంటే అందరూ ఈ వేడికి, ఈ గాలి లేదు అసలు. సో అందరూ వైజాగ్ పీపుల్ అందరూ తినేటి పార్క్, బీచ్. సో మెనీ బీచెస్ ఆర్ దేర్ ఇన్ వైజాగ్. సో ఎక్కడ ఏది ఎవరికి దగ్గర ఉంటే అక్కడికి వెళ్ళిపోతారు. సో నైస్ ప్లేస్ అండి ఇది, తినేటి పార్క్ చాలా బాగుంటుంది. ఇక్కడ మా బాబు అయితే ఫస్ట్ మార్నింగ్ వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్ళాడు కాబట్టి కాలు నొప్పి అని కూర్చుని పోయారు. మా పాప చాలా ఎనర్జెటిక్గా ఉంది. సో బ్యాడ్మింటన్ ఆడుతుంది వాళ్ళ డాడీతో. నేనైతే కొంచెం వాకింగ్ చేశాను. వాకింగ్ చేసి నేను కూడా బ్యాడ్మింటన్ ఆడుకున్నాము మా పాపతో, మా బాబుతో. సో టైం ఇలాగే పాస్ అయింది. ఇక్కడ నేను కొంచెం ఏంటంటే కోపం పడ్డాను మా బాబు మీద. వాడైతే లెగట్లేదు. సో నేను చెప్తేనే కొంచెం లెగిసాడు. సో నాతో పాటు ఆడుతున్నాడు. మేము ఇక్కడ వాళ్ళకి ఇష్టమైన ఆటలండి, లండన్ స్టాప్, ఇంకా ముట్టాట అంటారు కదా, అవన్నీ ఆడుకున్నాము నేను కూడా వాళ్ళతో పాటు. వాళ్ళ డాడీ అయితే వాకింగ్ అన్నీ చేసుకొని, ఎక్సర్సైజ్ చేసుకొని కూర్చున్నారు. సో ఇక్కడ విన్ అయిపోయారని చాలా హ్యాపీగా అనౌన్స్ చేస్తున్నారు మా హస్బెండ్. సో చూడండి ఎంత ట్రాఫిక్ అంటే, మేము మధ్యలో స్లోగా వెళ్తున్నామండి. ఎక్కడంటే అక్కడ బండి, స్కూటీస్ అన్నీ పార్క్ చేస్తున్నారు. ఇంకా దీని తర్వాత మా పాప అయితే ఎక్కడికైనా వెళ్దామమ్మా డిన్నర్కి, వద్దు ఇంట్లో అంటే మా హస్బెండ్ వాళ్ళకి ఇష్టమైన రెస్టారెంట్ తీసుకుని వెళ్ళారు. రెస్టారెంట్ చాలా బాగుంది, మీకు చూపిస్తాను. ఇక్కడే స్ట్రీట్ ఫుడ్ ఏదో తినేస్తాము అంటే వద్దనిసారు. సో మా హస్బెండ్ కొంచెం కాన్షియస్ అయ్యారు, ఎందుకంటే చికెన్ అంటే మానేమని చెప్తున్నారు. ఇప్పుడు చికెన్ మేము ఈరోజు తేలేదు, సండే. మటన్ కీమా తీసుకుని వచ్చాము. సో అక్కడ కూడా ఇదే ఆర్డర్ చేశారు మా హస్బెండ్. ఎందుకంటే మీరు కూడా కొంచెం గమనించండి, పిల్లలు ఎందుకు అంటే తొందరగా పెరిగిపోతున్నారు. సో ఈ చికెన్ కొంచెం మానేస్తే బాగుంటుంది, నేను మా హస్బెండ్ అభిప్రాయం. సో ఇదే అండి, మిస్టర్ కిచెన్ అనుకుంటాను ఇది.
రెస్టారెంట్ పేరు. చాలా బాగుంది. మా పాప అయితే హ్యాపీ రెస్టారెంట్ చూసి. సో ఫుడ్ అయితే ఎలాగుంది చెప్తాము. మా పాప ఒక షార్ట్ వీడియోలో అనుకుంటాను పెడుతుంది. సో ఫుడ్ ఎలాగుందంటే, నేనైతే జస్ట్ మష్రూమ్ కర్రీ ఇంకా నాన్ రోటీ తిన్నాను. మా పిల్లలు ప్రాన్స్ బిర్యానీ తెప్పించుకొని తిన్నారు. సో చూడండి, ఇక్కడ బర్త్డేకి ఇంకా యానివర్సరీకి అన్నీ మీకు ఏ టైప్ సెలబ్రేషన్ కావాలో ఆ టైప్ సెలబ్రేషన్ డెకరేట్ చేస్తారు ఇక్కడ. సో నేను మా బాబు అంతే. ఈ బాబు నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాడు. అంటే షై, ఇంకా వాళ్ళ ఫాదర్కి ఏంటి చెప్పలేకపోతున్నాడు ఏంటి కావాలని. నాకు చెప్తాడు, నేనేమో పాస్ చేస్తాను. సో నా దగ్గర కూర్చొని చూడండి, నేను వాడి దగ్గరే కూర్చొని ఉన్నాను. మా పాప పర్లేదు, ఫ్రాంక్గా అన్నీ చెప్తుంది. చూడండి, ప్రాన్స్ బిర్యానీ బాగుంది. సో ఇది సండే ఇలాగ పాస్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్.